అందరికీ నమస్కారం. అసుర సంహారం పేరు కొంచెం వినగానే బాగుంది అనిపించింది. మిథున ప్రియ నన్ను ఫోన్లో కాంటాక్ట్ చేసి దర్శకుని తీసుకుని వస్తానండి, కథ విందురు కానీ ఈ సినిమాలో మీది చాలా ప్రధాన పాత్ర అంటే వచ్చారు ఒకరోజు. ఇతను కేకే మన దర్శకరత్న దాసరి నారాయణరావు గారి దగ్గర చాలా కాలం పనిచేశారు. దాసరి గారి దగ్గర, దాసరి గారు అంటే ఒక ఇన్స్టిట్యూట్ మనకి తెలిసి దాదాపు 100 మంది దర్శకుల్ని ఆయన క్రియేట్ చేయగలిగారు. ఆయన మహానుభావులు. నాకు పర్సనల్గా కూడా పరిచయం. అలాంటి ఒక ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన వ్యక్తిగా ఇంకా నేనేమి ఎక్కువ మాట్లాడలేదు. కథ చెప్పగానే ఇది తమాషాగా ఒక పల్లెటూరు లాంటి ఒక టౌన్లో జరిగే కథ, అంచేత పెద్ద సాఫిస్టికేషన్ లేని ఏరియాలో ఉండే ఒక డిటెక్టివ్ హౌ అంటే ఎలాగా అక్కడ జరిగిన క్రైమ్ని తన మేధస్సుతో ఎన్ని అవాంతరాలు వచ్చినా ఈ అమ్మాయి సహకారంతో ఛేదించాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పాడు దర్శకుడు. విపరీతమైన ఎండల్లో మార్చిలో నెల్లూరు ప్రాంతంలో షూట్ చేయడం జరిగింది. ఎక్కువ కష్టపడ్డాం అని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బట్ అల్టిమేట్గా ప్రోడక్ట్ సంతృప్తికరంగా రావడానికి అది చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా దర్శకుడు, ఈ అమ్మాయి ఈ సినిమా బయటికి రావడానికి ఎంత కష్టపడ్డారో పర్సనల్గా నాకు తెలుసు. ఆ ఫలితం ఖచ్చితంగా వాళ్ళకి అందిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సాయి శబరీష్ ఎన్ఆర్ఐ అక్కడ అంటే వాళ్ళ అబ్బాయి అక్కడ ఉంటాడు. ఆ నిర్మాతగా వాళ్ళ ఇంట్లోనే మేము మకాం ఉంది నెల్లూరులో. అన్ని విధాలా మమ్మల్ని బాగా జాగ్రత్తగా చూసుకున్నారు ఆయన. అందుకు ఒకసారి నిర్మాత గారికి, వారి కుటుంబ సభ్యులకి నమస్కారం చెప్పుకుంటూ, ఓ డిఫరెంట్ క్యారెక్టర్. చాలా సినిమాలు చేశాను నేను, కానీ ఇది చాలా ప్రధానమైన పాత్ర సినిమాలో. డిఫరెంట్గా డీల్ చేసిన దర్శకుడుకి నా కృతజ్ఞతలు. అలాగే ఈ అమ్మాయి సహకారం విపరీతంగా ఈ సినిమాకి చేశారు కాబట్టి ఇద్దరికి కృతజ్ఞతలు అర్పించుకుంటూ, ఇలాంటి చిన్న సినిమా అంటే ఈ మధ్య మనం ఎక్స్పెక్ట్ చేయని సక్సెస్లు వస్తున్నాయి. అది చాలా ఆనందంగా ఉంది, ఆశ్చర్యంగా. ఎందుకంటే అందులో ఎవరున్నారు అన్నం కన్నా కంటెంట్ ఎంత గొప్పగా ఉందనేదే ప్రజలు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాని ఆస్వాదించండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి.